హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హేమాస్ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్ టాప్ మోస్ట్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ ఒకే వీడియోలో చూద్దామండి. రెస్టారెంట్ స్టైల్ పనీర్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ బిర్యానీని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుందండి. టేస్ట్కి కూడా అసలు కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోండి. వీటితో పాటు 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10 జీడిపప్పును కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. సరిపడే సాల్ట్ను కూడా వేయండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. మీకు మంచి కలర్ రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి. మీకు జీడిపప్పు వద్దన్నా కూడా స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 300 గ్రామ్స్ పనీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించండి. ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకొని 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు అది బాగా నానుతుందండి. ఇలా 30 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మీరు ఏ పాత్రలో అయితే వండాలనుకుంటున్నారో ఆ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా సమంగా వేయండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే 1/2 కప్పు పెరుగులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనీర్ పీసెస్లోకి యాడ్ చేసుకోండి. మీరు ముందుగానే ఎక్కువ పెరుగు యాడ్ చేసుకుంటే ఇది చేయనవసరం లేదండి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనాను కూడా వేసుకోండి. కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈలోపు రైస్ కుక్ చేయండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పు రైస్కి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోండి. దానిలో 6-7 లవంగాలు, 3 దంచిన యాలకులు, 2 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, కొంచెం జీలకర్రను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. అలాగే దీనికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యాక దీనిలో మనం ముందుగా 30 నిమిషాల పాటు నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ తప్పనిసరిగా నానబెట్టుకోవాలండి. అప్పుడే బిర్యానీ అనేది మనకి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఈ విధంగా 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరి మెత్తగా కుక్ అవ్వకూడదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే
కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పీసెస్లోకి ఈ రైస్ని ఈ విధంగా లేయర్గా యాడ్ చేయండి. దీన్ని స్ప్రెడ్ చేసుకొని దీనిపైన తరిగిన పుదీనా అలాగే తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఇదే విధంగా రెండో లేయర్ని కూడా వేసుకోండి. మీరు వండుకునే బిర్యానీని బట్టి 3 లేయర్ని కూడా వేసుకోవచ్చండి. దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పైన పుదీనా కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే కుంకుమ పువ్వు వాటర్ కానీ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా టిష్యూస్ని పెట్టండి. టిష్యూస్ పెట్టి పైన కొంచెం వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేయండి. ఇలా చేయడం వల్ల బాగా దమ్ అవుతుందండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన అలాగే 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. మూతకి హోల్ ఉన్నట్లయితే దాన్ని ఏదైనా పేపర్తో కవర్ చేయండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత టిష్యూని తీసి పక్కన పడేయండి. ఇప్పుడు చూసారా బిర్యానీ అనేది ఎంత బాగా కుక్ అయిందో. చాలా డెలిషియస్గా చాలా టేస్ట్గా వస్తుందండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. టేస్ట్ కూడా అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది. మీరు అసలు కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. చూసారా మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం పానీపూరిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీని ప్రిపరేషన్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈజీగా పానీపూరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అచ్చం బయట కొన్నట్లే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా 1/2 కప్పు బఠానీని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అలాగే 4 టీ స్పూన్ల మైదాను కూడా యాడ్ చేసుకోండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేయవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. చిన్న పించ్ వంట సోడాను కూడా వేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి. 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి రవ్వకి వాటర్ అంతా బాగా పట్టి చాలా బాగా వస్తుంది. కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి, మరీ గట్టిగా కలపొద్దు. ఈ విధంగా కొంచెం పలచగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి ఒక తడి క్లాత్తో కప్పి 15 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పిండి నానుతుందండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో 3 మీడియం సైజు పొటాటాని కడిగి కట్ చేసి యాడ్ చేసుకోండి. దీనిలో సరిపడే వాటర్ని పోసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టిన బఠానీని కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఒక బౌల్లో కొంచెం చింతపండుని తీసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. దీన్ని 15 నిమిషాల తర్వాత ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని
చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని చూడండి. చూసారా, మనం సాఫ్ట్గా కలిపిన వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఎంత గట్టిగా అయిందో. ఇప్పుడు దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్లుగా చేయండి. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే పిండి అనేది కొంచెం తడిగా ఉండాలి కాబట్టి 2 పార్ట్స్గా చేసుకొని ఒక పార్ట్ ఈ విధముగా చపాతీ రోల్తో ఈ విధంగా రోల్ చేసుకొని చాలా పలచగా ప్రిపేర్ చేసుకోండి. మిగతా పిండిని తడి క్లాత్ కప్పే ఉంచండి. అప్పుడే దానిలో ఉండే మాయిశ్చర్ అనేది ఉండి మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా నార్మల్గా చేయాలి. ఇప్పుడు ఏదైనా కట్టర్తో కానీ ఏదైనా కప్తో కానీ ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దీని ప్రిపరేషన్ అనేది చాలా తేలికండి. ఈ విధంగా అన్నిటినీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటికి తడి క్లాత్ కప్పి ఉంచండి. తడి క్లాత్ కప్పకపోతే మనకి పూరీలు అనేవి పొంగవండి. కాబట్టి మనం ప్రిపరేషన్ చేసేంత వరకు తడి క్లాత్ కప్పే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి మీడియం హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్క పూరీని ఇలా ఆయిల్ పైకి చల్లుతూ ఫ్రై చేసుకోండి. చూసారా బాగా పొంగింది. ఇది అయ్యాక ఇంకొకటి కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కొక్క పూరీని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. మీరు 3-4 పూరీల్ని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఆయిల్ పైకి పోస్తూ ఫ్రై చేసుకుంటే పూరీలు అనేవి చక్కగా పొంగి నీట్గా వస్తాయి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి. కాబట్టి కొంచెం సేపు అయ్యాక ఆయిల్ హీట్ అయితే లో ఫ్లేమ్ పైన పెట్టుకొని మళ్ళీ కొంచెం హీట్ అయ్యాక పూరీలని బాగా ఫ్రై చేసుకోండి. పూరీలు మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా పొంగుతాయి. పూరీలకి మాయిశ్చర్ లేకపోతే అవి బాగా పొంగవండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న మిగతా పూరీలను కూడా ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తూ తీసుకోండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 3 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం ముక్కని కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి దాని రసాన్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చండి కావాలంటే. నేను మెత్తగా గ్రైండ్ చేశాను కాబట్టి ఫిల్టర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీనిలో 300 ml వాటర్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా తీసి ఉంచిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా,
హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. మనం గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాము కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న బఠానీని యాడ్ చేసుకోండి. బఠానీ అనేది ఈ విధంగా మెత్తగా కుక్ అవ్వాలండి. ఒకవేళ మెత్తగా కుక్ అవ్వకపోతే ఇంకో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అలాగా బాయిల్ చేసుకున్న పొటాటోను కూడా ఈ విధంగా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోండి. మొత్తం కలవాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూరీకి ఈ విధంగా హోల్ చేసి దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ అంతా పెట్టుకొని సర్వ్ చేయండి. అంతే, చూసారా పానీపూరి అనేది ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం తందూరీ చికెన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం 6 లెగ్ పీసెస్ని తీసుకోండి. వీటిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని ఈ విధంగా కట్స్ పెట్టుకోండి. అన్ని పీసెస్కి ఈ విధంగా కట్స్ పెట్టుకోండి. ఈ కట్స్ ఎందుకంటే మనం తయారు చేసే మసాలా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల తందూరీ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. తందూరీ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. 1.5 కప్పు పెరుగును కూడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ నచ్చుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఈ విధముగా మసాలాలన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలాని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి లోపల కట్స్ వరకు ఈ విధంగా వెళ్ళేటట్లు అప్లై చేసుకోండి. మసాలాలంతా చికెన్ పీసెస్కి బాగా పట్టించుకోండి. ఈ విధంగా అన్ని ముక్కలకు కూడా మసాలా అంతటిని యాడ్ చేసుకొని లాస్ట్గా మిగిలిన మసాలాని ఈ విధంగా దానిపైన యాడ్ చేసి పీసెస్ అన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. దీనికి మూత పెట్టి 1 అవర్ లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. బటర్ హీట్ అయ్యాక దానిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న
చికెన్ పీసెస్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మిగిలిన మసాలాని ఈ పీసెస్ పైన వేసుకోండి. దీన్ని మూత పెట్టి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, లేకపోతే పీసెస్ ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. టర్న్ చేసుకున్నాక ఇంకో 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి. ఇలా కుక్ అయిన పీసెస్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. మీరు ఇలాగే తినేయచ్చు, కానీ మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలంటే ఇంకొంచెం ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఒక గ్రిల్ని తీసుకోండి. దానిపైన ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఈ విధంగా కాల్చుకోండి. రెండు వైపులా లైట్గా కాల్చుకొని తీసుకోండి. ఇదే గ్రిల్ పైన 2 చార్కోల్ని కూడా యాడ్ చేసుకొని అవి రెడ్ కలర్ అయ్యే వరకు బర్న్ చేసుకోండి. ఇప్పుడు కుక్ అయిన పీసెస్లోకి ఒక బౌల్ను పెట్టి మనం బర్న్ చేసుకున్న చార్కోల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బటరు లేదా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా స్మోక్ వస్తుంది కదా, స్మోక్ వస్తున్నప్పుడే దీనిపైన మూత పెట్టుకొని స్మోక్ పోయే వరకు ఉంచి తీసుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవాల్టి స్పెషల్ చికెన్ టిక్కా. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చం రెస్టారెంట్లో ఎలా మనం తింటామో అదే టేస్ట్తో వస్తుంది. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. రెండు టేబుల్ స్పూన్ల తందూరి చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కేజీ చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు బోన్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మనం స్కేవర్స్కి గుచ్చుకునేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని బోన్లెస్ అయితే మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఈ మసాలాని చికెన్కి పట్టేటట్లు కలుపుకొని 4 నుంచి 5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. 5 గంటల తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి.
బటర్ మెల్ట్ అయ్యాక దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ పీసులన్నిటిని యాడ్ చేసుకోండి. చికెన్ని 4-5 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనకి చికెన్ ముక్కలు మెత్తగా కుక్ అవ్వండి. కాబట్టి 4-5 గంటలు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, కలపొద్దు. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం డ్రై అవుతుందండి. మొత్తం ఇలా డ్రై అయ్యి నూనె తేలే వరకు ఉంచి చికెన్ పీసులని టర్న్ చేసుకోండి. మనం డ్రై అవ్వకుండా చికెన్ పీసులని టర్న్ చేస్తే అవి బాగా కుక్ అవ్వండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డ్రై అయ్యాక టర్న్ చేసుకుంటే టేస్ట్ అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది. కాబట్టి పూర్తిగా డ్రై అయ్యాక ఇలా టర్న్ చేసుకొని ఇంకో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అప్పుడు పీసెస్ అన్నీ చాలా మెత్తగా కుక్ అయ్యి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా కుక్ అయ్యాయండి. చూసారా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కూల్ అయ్యాక ఒక స్కేవర్కి గుచ్చుకోండి. మీరు ఇలానే తినేయొచ్చండి. కాకపోతే మనకి స్మోకీ టేస్ట్ రావాలంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేయాలండి. మీ దగ్గర స్కేవర్ లేకుంటే మీరు ఫోర్క్కి గుచ్చైనా సరే స్టవ్ పైన కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా గుచ్చుకున్న వాటిని స్టవ్ పైన ఈ విధంగా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చుకోండి. ఇవి చాలా బాగుంటాయండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం కాల్చుకోండి. ఇవి స్టార్టర్స్గా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బాగా కాల్చుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. మీరు ఇలాగే స్కేవర్స్తో తినొచ్చండి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. దీని ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కేజీ నీట్గా కడిగిన చికెన్ని తీసుకోండి. దీనిలో 5-6 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2-3 క్రష్ చేసిన యాలకులని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. సరిపడే సాల్ట్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక మీడియం సైజు ఈ విధంగా సన్నగా తరిగిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. 2 తరిగిన పచ్చిమిర్చిని కూడా వేయండి. 1/2 కప్పు తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. మనకి ఆయిల్ వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే ఆనియన్స్ని కూడా మనం చికెన్లోనే వేయటం వల్ల మామూలుగా ఉండే కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని
మూత పెట్టి 30 నిమిషాల నుండి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 2.5 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి. దీనిలో వాటర్ పోసి నీట్గా కడుక్కోండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలో వాటర్ పోసి 15 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 5 నుండి 10 జీడిపప్పుని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ దిగుతుందండి. మీకు ఏమైనా ఇంకా మసాలా, కారం ఇలాంటివి కావాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఇంకో 10 నిమిషాల పాటు ఇలా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేయండి. మీకు కుక్ అవ్వనట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్లేనండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని 2 టేబుల్ స్పూన్ల రెడీమేడ్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని చికెన్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కడాయి తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి మెల్ట్ అయ్యాక దీనిలో 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 4-5 లవంగాలు, 4 యాలకులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాజీరా లేదా జీరాని వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. మీ దగ్గర ఆనియన్స్ లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. రైస్ని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మనం 2.5 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఇంకో 1/2 కప్పు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనికి మూత పెట్టి ఇలా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఇంకో ఏ విధమైన వాటర్ కొంచెం ఉన్నట్లయితే ఇంకో 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యి చాలా నీట్గా రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి.
చూసారా పొడి పొడిగా అస్సలు వాటర్ లేకుండా ఎంత నీట్గా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కానీ లేదా సాఫ్రాన్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఫ్రై ఆనియన్స్ని వేసుకోండి. మీకు వద్దనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చండి. దీనిపైన మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి స్టవ్ని ఆఫ్ చేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. దీనివలన చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీలోకి అబ్జర్వ్ అవుతాయండి. 15 నిమిషాల తర్వాత చూసారా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత డెలిషియస్గా తయారైందో. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి. చూసారా దీని ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉందో. ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్ని మనం హోటల్లో చాలా ఎక్కువ రేట్ పెట్టి కొంటాము, కానీ దీన్ని మనం ఇంట్లోనే చాలా తక్కువ ప్రైస్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా తేలిక. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నేను చెప్పిన పద్ధతిలో ప్రిపేర్ చేస్తే ఇది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. దీని ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి. దీని ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1/2 kg లివర్ని నీట్గా కడిగి యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే సరిపడే సాల్ట్ని వేసుకోండి. వీటితో పాటు 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, 6-7 కర్రీ లీవ్స్ని కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ఈ లివర్కి బాగా పట్టించండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి దానిలోకి దిగి టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు పచ్చిమిర్చి స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 30 మినిట్స్ నుండి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ అయ్యాక ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ హీట్ అయ్యాక దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని యాడ్ చేసుకోండి. 1 అవర్ పాటు తప్పకుండా దీన్ని మ్యారినేట్ చేసుకోండి. మీకు 1 అవర్ టైం లేదనుకుంటే కనీసం ఒక 30 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే ఇది బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత చూసారా ఈ విధముగా అవుతుందండి. అప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉండే వాటర్ అంతా దిగుతుందండి. చూసారా ఈ విధంగా వాటర్ దిగుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇంకా ఏ కారం మసాలా ఇంకా ఏది యాడ్ చేయని అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు యూజ్ చేసే మసాలా సరిపోతుంది. మీకు అవసరం అనుకుంటే కొంచెం రెడీమేడ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. రెడీమేడ్ చికెన్ మసాలా వేయకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పూర్తిగా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారా వాటర్ అంతా ఎలా డ్రై అయిందో.
ఇది ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఒకసారి కుక్ అయిందో లేదో మనం చెక్ చేసుకుందాం. ఒక చిన్న పీస్ని తీసి ఈ విధంగా చెక్ చేసుకోండి. చూసారా ఇది ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనిలో తరిగిన కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూసారా చాలా సింపుల్ అండి. దీన్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈరోజు మనం వెజ్ పిజ్జాని ఎటువంటి చీజ్, ఓవెన్ అండ్ ఈస్ట్ పౌడర్ కూడా లేకుండా ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీన్ని ఒక బౌల్ తీసుకొని దానిలో 1½ కప్ మైదా పిండిని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే చేసుకోండి. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా నొక్కుతూ కలుపుకోండి. లోపల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. ఈ మిశ్రమాన్ని 30 మినిట్స్ పాటు క్లాత్తో కవర్ చేసి ఉంచండి. ఇప్పుడు సాస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటాని యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్కని, అలాగే 4-5 తొక్క తీసిన వెల్లుల్లిని కూడా వేసుకోండి. 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయ్యాక ఒకసారి కలుపుకొని చల్లారనివ్వండి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు వైట్ సాస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పాలని కొంచెం కొంచెంగా పోస్తూ యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పాలని ఒకేసారి పోయకూడదండి, కొంచెం కొంచెంగా పోసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక 2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయ్యాక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. దీనిలో ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి.
అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కోసం ఒక బ్లెండర్ తీసుకొని దానిలో కొన్ని రెడ్ చిల్లీస్ని వేసుకొని బ్లెండ్ చేయండి. ఇప్పుడు టమాటో ప్యూరీ కుక్ అయ్యాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే ఈ విధంగా బ్రష్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా ఒకసారి కలిపి దాన్ని మనం చపాతీ పిండి ఒత్తుకునేటట్లు ఒత్తుకోండి. మరీ పలసగా కాకుండా దలసరగా ఉండేటట్లు ఒత్తుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ రాసిన ప్లేట్లోకి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం అన్ని వైపులు ఒకేలా ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. అలాగే వైట్ సాస్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని స్వీట్ కార్న్స్ని ఈ విధంగా పైన వేసుకోండి. వీటితో పాటు టమోటాని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోండి. పైన వైట్ సాస్ని ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసి దానిపైన ఒక స్టాండ్ని పెట్టుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోండి. తర్వాత దానిలోకి మనం తయారు చేసుకున్న పిజ్జాని పెట్టుకొని లిడ్ పెట్టి కవర్ చేసుకోండి. దీన్ని 30 నుండి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? ఇప్పుడు దీన్ని బయటకు తీసుకోండి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో బయటకు తీసుకున్నాక ఈ విధంగా తీసుకోండి. చూసారా కింద భాగం కూడా ఎంత బాగా కుక్ అయ్యిందో? ఇప్పుడు వీటిని స్లైసెస్గా కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. చూసారా వెజ్ పిజ్జాని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని ఇంట్లోనే తయారు చేయొచ్చండి. ఈరోజు మనం ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీని ప్రిపరేషన్ చాలా తేలిక. నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తేలిగ్గా చేయగలిగే కర్రీ అండి. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా అరచేయంత చింతపండుని తీసుకొని 1/2 లీటర్ నీటిలో 1 గంట పాటు నానబెట్టుకోండి. నానబెట్టిన చింతపండుని ఈ విధంగా రసం తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
ఒక కడాయి తీసుకొని దానిలో ఒక వెల్లుల్లిని రెబ్బలు తీసి వేసుకోండి. ఇప్పుడు 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్ పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధముగా బ్రౌన్ కలర్ అయ్యాక బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని కూడా దంచి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కలుగా చేసుకొని వేయండి. 2 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి దానిలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీనిలో 2 దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 అనాస పువ్వు, 4-5 లవంగా మొగ్గల్ని వేసుకోండి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దీనిలో 2 సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమోటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇవి మెత్తగా అయ్యాక దీనిలో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనికి పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి, అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేయటం వల్ల మనకి సాల్ట్ అనేది సరిపోదండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీన్ని మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చండి. ఒకేసారి పెట్టుకొని డబ్బాలో దాచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇంకో 2 నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత కారం, సాల్ట్ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం పులుపు వేసాం కాబట్టి మనకి సాల్ట్ అనేది సరిపోదండి. కాబట్టి సరిపడే సాల్ట్ని ఇలా బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కారం సరిపోవచ్చు, మరి యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1 కేజీ ఫిష్ని ఈ విధంగా నీట్గా కడిగి చేసుకోండి. ఫిష్ని ఉప్పుతో కడిగితే నీచు వాసన పోయి చాలా బాగా వస్తాయండి. ఉప్పులోనే వేసుకొని కడుక్కుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని రసంలోకి ఈ విధంగా మొత్తం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయకుండా ఈ విధంగా 4 వైపులా కదపండి. అప్పుడు అన్ని ముక్కలు సమానంగా సర్దుకుంటాయి. లేదంటే కడాయిని పట్టుకొని ఈ విధంగా కుదపండి, అప్పుడు ఆటోమేటిక్గా అవి సెట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన ఎగ్జాక్ట్గా 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే కుక్ అవుతాయండి. మనం చెక్ చేయని అవసరం లేదు కూడాను. 5 మినిట్స్లో ఫిష్ అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది. అంతే, చూసారా? ఇప్పుడు దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయండి. అంతే, దీని ప్రిపరేషన్ చాలా సింపుల్ కదండి. ఇది ఇలాగా వేడివేడిగా తినే కంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లేదంటే ఒక 6-7 అవర్స్ అయ్యాకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది ఒక రోజు ఉంచి నెక్స్ట్ రోజు తింటారండి. అలా అయినా తినొచ్చు, అంత వేగంగా పాడవదు.
ఈరోజు మనం చికెన్ గీ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి? దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని దానిలో రెడ్ చిల్లీ లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీని 8 నుంచి 10 యాడ్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే మనకి కలర్ అనేది మంచిగా వస్తుందండి. ఇవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్క తీసి పెట్టుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 4-5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లము ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఫుల్ నిమ్మ చెక్కని రసం తీసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి దానిలో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు చికెన్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. మీరు ఇంకా ఏ మసాలాలు కూడా యాడ్ చేయని అవసరం లేదండి. దీన్ని ఇలాగే బాగా కలిపి మూత పెట్టి 45 నిమిషాల నుంచి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. 45 నిమిషాల తర్వాత అదే కడాయిలో 2 టీ స్పూన్ల నుండి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మొత్తం నెయ్యి యాడ్ చేయండి, ఆయిల్ హీట్ చేయొద్దండి. నెయ్యి బాగా కరిగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బ్రౌన్ కలర్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ని యాడ్ చేసే ముందు ఒకసారి కలుపుకోండి. చికెన్ అంతా యాడ్ చేసుకున్నాక మిగతా మసాలా కూడా ఉంటుంది కదండి, అది కూడా దీనిపైన యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా కిందకు దిగుతుందండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ అదే విధంగా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తూ ఉండండి. చూసారా, ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గరగా అయ్యాక మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. మీకు సరిపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దీనిలో ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. దీనిలో ఇంకేం మసాలాలు కానీ కారం కానీ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసుకున్న వాటితోనే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూసారా ఎంత ఈజీ ప్రాసెస్. ఇది ప్రిపేర్ చేయడానికి కేవలం 20 నుండి 30 నిమిషాలు మాత్రమే పడుతుందండి. ఇవి స్టార్టర్స్గా తింటే చాలా బాగుంటుందండి. రైస్లో తిన్న రసంతో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1/2 కిలో
చికెన్ని తీసుకోండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మసాలాని యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకోండి. 1/2 కప్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు 1/2 కప్ పెరుగుని వేసుకోండి. ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా అన్ని మసాలాలు మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ లేదా నైట్ అంతా పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి బియ్యం కుక్ అవ్వటానికి సరిపడే వాటర్ని పోసి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల బియ్యం ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఈ వాటర్లో మీ రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోండి. దీనిలో 3 దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, 3 యాలకులు, 3 అనాస పువ్వుల్ని యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా కొంచెం జీలకర్ర, లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గల్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక దానిలోకి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి. బియ్యాన్ని కుక్ చేసే ముందు 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. దాదాపుగా 3 కప్పుల బియ్యానికి 7 కప్పుల వాటర్ కుక్ చేయడానికి అవసరమవుతుంది. దానిలోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వాటితో పాటు 2 లేదా 3 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఒకసారి రైస్ని కలుపుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి ప్యాన్ వేడయ్యాక దానిలోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కాక దానిలోకి ముందుగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోండి. చికెన్ మొత్తం వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టి దీన్ని 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఇప్పుడు రైస్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. రైస్ 70% మాత్రమే ఉడికితే సరిపోతుంది, పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న చికెన్లోకి 1 కప్పు కర్డ్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్ పైన పెట్టి మిక్స్ చేసుకోండి. చికెన్ హాఫ్ కుక్ అయ్యాక దానిలో ఉన్న సగం చికెన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలి ఉన్న చికెన్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక్కొక్క లేయర్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి.
దీనిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే వాటితో పాటు కొన్ని పుదీనా ఆకుల్ని కొత్తిమీరని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకొని దానిలోకి ముందుగా పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ రైస్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. రైస్ని ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన పుదీనా ఆకుల్ని కొత్తిమీరని అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ని కూడా ఈ విధంగా వేసుకోండి. మీకు ఇష్టం లేకుంటే దీన్ని స్కిప్ చేసేయొచ్చండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా గిన్నె అంచు వైపున ఇలా పెట్టుకోండి. దీనికోసం గోధుమ పిండిని యూజ్ చేస్తారు, కానీ అవసరం లేదండి, మనం తడి క్లాత్తో చేయొచ్చు. దీనిపైన మూత పెట్టి దానిపైన ఏదైనా బరువుని ఉంచండి. ఇలా చేయడం వలన ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టి దానిపైన ఈ గిన్నెని పెట్టుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ పైన 5 మినిట్స్, లో ఫ్లేమ్ పైన 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా, ఎంతో డెలిషియస్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ హోటల్లో తిన్న బిర్యానీ లాగే ఉంటుంది. Thank you for watching my videos. Thank you friends. Please subscribe.